కాచిగూడ ప్యాసింజర్ ట్రైన్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ట్రైన్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు గమనించి రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే రైలు నిలిపివేసి మంటలను ఆర్పేసిన ఘటన చోటు చేసుకుంది. భువనగిరి మండలం నాగారెడ్డిపల్లి వద్దకు రాగానే ఒకసారిగా ఈ ప్యాసింజర్ ట్రైన్లో పైలట్ వెనక భోగిలో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. అది గమనించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేయడంతో రైలును నిలిపేశారు. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి ఆ మంటలను ఆర్పివేసినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్న దృశ్యాలు బీబీ నగర్ దగ్గర యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. భువనగిరి మండలం నాగారెడ్డిపల్లి దాటుతున్న సమయంలో ఒక్కసారిగా ట్రైన్లో మంటలు గమనించారు ప్రయాణికులు. వెంటనే పైలట్ను రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో ఫైర్ ఇంజిన్ సహాయంతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే వెనుక బోగిలోంచి దిగి ప్రయాణికులైతే ప్రాణాలు కాపాడుకున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది. పైలట్ వెనుక బోగి మంటలు రావడంతో ప్రయాణికులు గమనించి వెంటనే పైలట్ను అలాగే అటు రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఒక్కసారిగా పెద్ద ప్రమాదమే తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రైలు ప్రమాదమే తప్పింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్ళే ప్యాసింజర్ రైలు బీబీ నగర్ దగ్గర ఆగింది. పైలట్ బోగి కింది భాగంలో ఈ మంటలు ఏర్పడ్డాయి. దీంతో ప్రస్తుతం ఆ ట్రైన్ని బీబీ నగర్ రైల్వే స్టేషన్లో నిలిపేసినట్టు తెలుస్తుంది. కొంతమంది ప్రయాణికులు వేరువేరు మార్గాల్లో హైదరాబాద్ కూడా చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి వచ్చాక రైలు తిరిగి ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి అచ్యుత్ ఉన్నారు. అచ్యుత్, మిర్యాలగూడ కాచిగూడ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్యాసింజర్ ట్రైన్లో ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది? ఈ ప్రమాదానికి సంబంధించి రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ పరిస్థితి అంతా సద్దుమణిగిందా ప్రస్తుతానికి? కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను రైలు ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం మిర్యాలగూడ నుండి కాచిగూడకు ఆ ప్యాసింజర్ రైలు వెళ్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఉదయం 6 గంటల ప్రాంతంలో వెళ్ళింది. ఏదైతే మొత్తం మిర్యాలగూడ నుంచి మిర్యాలగూడెం, తర్వాత తిప్పాతి తర్వాత నల్గొండ తర్వాత నాగిరెడ్డిపల్లి, ఇక్కడి వరకు కూడా ప్రశాంతంగానే వెళ్ళిన క్రమంలో కూడా నాగిరెడ్డిపల్లి దగ్గర రాగానే ఆ బీబీ నగర్ స్టేషన్ కు చేరుకుంటున్న కొద్ది క్షణాల్లో కూడా ఏదైతే ఆ రైలు డ్రైవర్ క్యాబిన్ ఉంటుందో క్యాబిన్ కు వెనక భోగి కింద మొత్తం ఏదైతే దానికి సంబంధించిన పైప్ లైన్లు ఉన్నాయి, గ్యాస్ పైప్, అది దానికి సంబంధించిన ఆయిల్ పైపు, దానికి సంబంధించిన గ్యాస్ పైప్ లైన్ మొత్తం కూడా కింద ఒకసారి ఆ మంటలు చెలరేగిన తర్వాత మొత్తం కూడా మంటలు వ్యాప్తి చెంది ఆ పెద్ద ఎత్తున పొగ రావడంతో కూడా ఎవరైతే ప్యాసింజర్స్ బోగిలో కూడా ఈ మొత్తం పొగ మొత్తం కూడా వ్యాప్తి చెందంటే ఒక్కసారిగా ఉలికి పడిన ప్యాసింజర్స్ మొత్తం దానికి సంబంధించి ఆ రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. డౌట్న రైల్వే సిబ్బంది ఆ స్టేషన్ పక్కనే ఉండడంతో స్టేషన్ కూడా సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ కూడా వచ్చి మొత్తం మంటలను మొత్తం ఏదైతే పొగ వస్తుందో కింద ఏదైతే మంట మనం చూస్తున్నాం, విజువల్ కూడా చూస్తున్నాం, ఆ మంట మండుతుంది. ఆ పొగను కూడా ఫైర్ సేఫ్టీ వాళ్ళు మొత్తం కూడా తగ్గించేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ప్యాసింజర్ మాత్రము ఉలిక్కి పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ పెద్ద ఎత్తున ఆ కేకలు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ట్రైన్ ప్రమాదాలు సర్వసాధారణంగా జరిగినప్పుడు కూడా ప్రాణ నష్టం పెద్ద ఎత్తున ఉంటుంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన దాంట్లో మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకంత భయభాంతమైన ప్యాసింజర్స్ మొత్తం కూడా వెనక ఆ భోగి నుంచి కూడా కిందికి దిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఆ రైల్వేకి సంబంధించిన అధికారులు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి సంబంధించిన సపరేట్ టీం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే గ్యాస్ పైప్ లైన్ ఉంటుంది, ఆయిల్ పైప్ లైన్ మొత్తం కూడా ప్రతి భోగికి కూడా ఆయిల్ పైప్ లైన్ లీక్ ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా పైప్ లైన్ లీకేజ్ అయిందో ఆ లీకేజ్ అయిన తర్వాత కూడా మంటలు ఏ విధంగా చెలరేగాయి అన్న దాని మీద కూడా వాళ్ళు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా యాదాద్రి భువనగిరి అదైతే మిర్యాలగూడ నుంచి బయలుదేరిన ఆ ప్యాసింజర్ రైలు బీబీ నగర్ దగ్గర రాగానే పొగలు తాగడంతో కూడా ఉరికిపడిన ఏదైనా అక్కడ ఉన్న ప్రయాణికులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. ఒక ప్రయాణికులే కాదు ఆ రైల్వే సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. మొత్తం కూడా ఎవరైతే వీళ్ళు ప్యాసింజర్స్ ఉన్నారో ఉదయం ఎవరైతే ఆఫీసర్స్ చాలా మంది హైదరాబాద్ కు జాబ్ పర్పస్ లో ఉండేవాళ్ళు కానీ అదేవిధంగా
వేరే కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ మొత్తం కూడా ప్యాసింజర్ రైలు మొత్తం కూడా ప్రతి స్టేషన్ దగ్గర ఆవుకుంటూ వస్తున్న క్రమంలో ప్రతి రోజు కూడా రద్దీగా ఉంటుంది. ఈ ప్యాసింజర్ రైలు ఉదయం అక్కడ 5:30-6 గంటలకు ప్రారంభం అవుతుంది. అంటే మనకి డిస్టెన్స్ కూడా దగ్గర ఉంది. మిర్యాలగూడ నుంచి బీబీ నగర్ అంటే ఒక 100-150 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అదే వేరే విజయవాడ కానీ అక్కడ వైజాగ్ నుంచి వచ్చే ట్రైన్ ఉంటుంది. ఇంకా పెద్ద ఎత్తున ఆ జనాలు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎవరికి ఏదైనా కూడా ఇక్కడ ప్రమాదం ఏం జరగలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం కూడా దానికి సంబంధించి ఇప్పుడు ట్రైన్ ప్రస్తుతం మరికొద్ది ఒక గంట క్రితమే తెలిసి బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దిగి ఆ వేరు మార్గాలలో కొంతమంది బస్సులో వెళ్ళారు, కొంతమంది కార్లు ఆటోలో కట్టుకొని కూడా వారు గమ్యస్థానాలకు వెళ్ళారు. వాళ్ళు మాత్రం ఒకటే అంటారు, మేము ఉదయం ఈ రోజు లేచిన సమయం చాలా బాగుంది అని కూడా కొంతమంది అక్కడ అనుకుంటున్న సమాచారం కనుక మొత్తానికంటే ప్రశాంతంగా ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. మొత్తం కూడా ఇటు రైల్వే సిబ్బంది మాత్రం ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలు ప్రమాదం అయితే తప్పింది. బీబీ నగర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా రైల్లో పైలట్ వెనక భోగిలో మంటలు చెలరేగడంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు సిబ్బందిని అలర్ట్ చేయడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ప్రస్తుతం ఆ ట్రైన్ను భువనగిరిలో మళ్ళీ పూర్తిగా ప్రమాదాన్ని నివారించి తర్వాత మళ్ళీ డెస్టినేషన్ పంపించారు. దానికంటే ముందే ప్రయాణికులు దిగి అక్కడి నుంచి వివిధ మార్గాల్లో తిరిగి వాళ్ళంతా కూడా హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే పెను ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు దీనిపై విచారణ చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.